రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి 26,000 మంది కాంట్రాక్టు కార్మికులను తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేసుకుని నేరుగా వేతనాలు ఇవ్వాలని యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక సంవత్సరాలుగా. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పీఆర్సీ గడువు గత మార్చితో ముగిసినా ఇప్పటి వరకు పీఆర్సీకి సంబంధించినటువంటి కనీస సంప్రదింపుల కమిటీని కూడా యాజమాన్యం నియమించడం లేదు. ఇప్పటికే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ మీద విద్యుత్ సంస్థల యాజమాన్యాలు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించినటువంటి నేపథ్యంలో విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రధానమైనటువంటి డిస్కమ్ కేంద్రాల్లో ఇవాళ ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి స్ట్రగుల్ కమిటీని చర్చలు పిలిచి ఈ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పీఆర్సీకి సంబంధించినటువంటి కమిటీని నియమించడం కానీ లేదా ఇవ్వాల్సినటువంటి డిఏలను ప్రకటించడం కానీ కాంట్రాక్టు కార్మికులను దశల వారీగా క్రమబద్ధీకరించడంతో పాటు వాళ్ళందరినీ సంస్థలో విలీనం చేసుకోవడం కానీ ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరింత విస్తృతమైనటువంటి స్థాయిలో విద్యుత్ ఉద్యోగులు కార్మికులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆగస్టు 10వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా మేము పిలుపునివ్వడం జరిగింది. తదుపరి కూడా పెద్ద స్థాయిలో ఈ విద్యుత్ ఉద్యోగులు కాంట్రాక్టు కార్మికులు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ ఉత్పత్తికి లేదంటే ఇక సరఫరాకి ఏమాత్రం అంతరాయం జరిగినా అది రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలే బాధ్యత వహించాలా. అందువల్ల ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వాలు స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ ఎస్పీడీసీలు ఆలోచిస్తూ మహాధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాకు వచ్చినటువంటి అందరూకి మేము అభినందనలు స్వాగతం చెప్తూ మా స్ట్రగుల్ కమిటీ చైర్మన్ సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడతారు.